నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు ప్రమాదానికి గురైన వారిని పరామర్శించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు. తెలంగాణ రాష్ట్ర మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలటి దామోదర్ ఇంటిలో తేనేటి విందు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రామరావణ్ అందించిన విప్లవ స్ఫూర్తితో మతోన్మత ఫాసిజాన్ని ప్రతిఘటించే దిశగా విప్లవ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం. అరుణోదయ రాష్ట్ర నాయకులు బతుకుల రాజన్న పిలుపు. పుట్టినరోజు సందర్భంగా గోదావరికని గాంధీనగర్ MDHWS బాలల సంరక్షణ సంస్థలో అన్నదానం చేసిన కొండ్ర రాజయ్య, ఓదెమ్మ దంపతులు. కోటి 75 లక్షలకు పైగా నగదు జప్తు, కోటి 64 లక్షలకు పైగా విడుదల. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురై సుల్తానాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరామర్శించారు. పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తాపడి 3 మహిళలు మృతి చెందారు. సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో ఓ రైతు మొక్కజొన్న చేనులో పనులు ముగించుకొని ట్రాక్టర్ పై చిన్న బొంకూరు వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడ్డంతో ట్రాక్టర్ పైనున్న 7 మహిళలు 3 మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 4 తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించిన విషయం తెలుసుకుని హుటాహుటిన ఎమ్మెల్యే విజయ రమణారావు సుల్తానాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని చిన్న బొంకూరు గ్రామానికి చెందిన బేతి లక్ష్మి, మాల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మలు మరణించడంతో వారి కుటుంబాలను క్షతగాత్రులను పరామర్శించి ఎమ్మెల్యే తన ప్రకట సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ ఇంటిలో శనివారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తేనేటి విందుకు హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గోదావరికని, శనివారం మంచిర్యాలలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ మంచిర్యాల రోడ్ షో అనంతరం గోదావరిఖనిలోని కోలేటి దామోదర్ నివాసానికి విచ్చేసి తేనేటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోలేటి దామోదర్ తో పాటు కుటుంబ సభ్యులు ఆత్మీయంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కోలేటి ఇంటికి వచ్చిన కేసీఆర్ ను చూడ్డానికి, కేసీఆర్ తో సెల్ఫీ దిగడానికి చుట్టుపక్కల జనం ఎగబడ్డారు. ఈ తేనేటి విందులో కేసీఆర్ వెంట సంతోష్ రావు, దేశపతి శ్రీనివాస్, కౌశిక హరి తదితరులు ఉన్నారు. అలా కొద్ది సైడ్కి ప్లీజ్. సిటీ న్యూస్ ని ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS
హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాస్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి BDS, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. రామరావును అందించిన విప్లవ స్ఫూర్తితో మతోన్మాద ఫాసిజాన్ని ప్రతిఘటించే దిశగా విప్లవ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేద్దామని అరుణోదయ రాష్ట్ర నాయకులు బతుకుల రాజన్న, CPIML న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ పిలుపునిచ్చారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని IFTU కార్యాలయంలో అరుణోదయ రామారావు 5వ వర్ధంతి సందర్భంగా ఆదివారం రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలలో అరుణోదయ రామారావు విప్లవ సాంస్కృతిక రంగానికి అందించిన సేవలు మరవలేనివని, తన అంకిత భావం విప్లవ సాంస్కృతిక రంగంలో పనిచేసే ప్రతి కళాకారునికి ఆదర్శప్రాయమన్నారు. తన ఆచరణ, అకుంఠిత దీక్ష ఎల్లవెల్లలా ఆచరణీయమని, తన ఆశయాలను అరుణోదయ సాంస్కృతిక సమైక్య ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. పాలక వర్గాలు హిందూ ఫాసిస్టు మూక ప్రజలపై సాంస్కృతిక దాడికి పాల్పడుతున్నారని, ఈ తరుణంలో రామారావు లేని లోటును పూడ్చవలసిన బాధ్యత విప్లవ సాంస్కృతిక రంగంపైన ఎంతో ఉందన్నారు. RSS, BJP, హిందుత్వ శక్తులు సాగిస్తున్న ఫాసిస్టు దారిని సాంస్కృతికంగా ప్రజలు ప్రతిఘటించవలసిన కర్తవ్యంతో రామారావు 5వ వర్ధంతిని జరుపుకుంటున్నామన్నారు. ఈ సమయంలో విప్లవ శక్తులు సాంస్కృతికంగా ఫాసిస్టు దాడిని ఎదుర్కోవడం చాలా ముఖ్యమైన తక్షణ కర్తవ్యమని, విప్లవోద్యమాన్ని ముఖ్యంగా మతోన్మాద ఫాసిజాన్ని నిలువరించే దిశగా విప్లవ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయడమే అరుణోదయ రామారావుకు నిజమైన నివాళి అని అన్నారు. అరుణోదయ రామన్న రగిలే పోరు బాటల్లో పాటైనావన్నా రామ రామన్న అరుణోదయ రామన్న రగిలే పోరు బాటల్లో పాటైనావన్నా రామ రామన్న నీవేమైనావన్నా నాగాల తోటల ఎర్రని పువ్వైనాలినవా చీకటి పేదల బతుకుల వెలుగైనావా, ముగిసేవాన తులకరి జల్లుకు మెరుగైనావా, ముసిరిన చీకటి పేదల బతుకుల వెలుగైనావా, ముగిసేవాన తులకరి జల్లుకు మెరుగైనావా, అచ్చల్ మరియా వసంతకాలపు కోకిల నీవన్నా, అచ్చల్ మరియా వసంతకాలపు కోకిల నీవన్నా, రామ రావన్న అరుణోదయ రామన్న తగిలే పోరు బాటల్లో పాటైనావన్నా రామ రావన్న అరుణోదయ రామన్న తగిలే పోరు బాటల్లో పాటైనావన్నా రామ రావన్న నీవేమైనావన్నా రాగాల తోటల ఎర్రని పువ్వైనాలినవా, రాగాల తోటల ఎర్రని పువ్వైనాలినవా, రాగాల తోటల ఎర్రని పువ్వైనాలినవా.
అరుణోదయ రాష్ట్ర నాయకులు సిహెచ్ అభిజ్ఞో అధ్యక్షతన జరిగిన సభలో అరుణోదయ జిల్లా నాయకులు జనగామ బానే కాసర్ల మల్లేష్, పివైఎల్ జిల్లా అధ్యక్షులు కాసిపేట ధర్మేందర్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎడ్ల రవికుమార్, అరుణోదయ రాష్ట్ర నాయకులు సిహెచ్ అభిజ్ఞో అధ్యక్షతన జరిగిన సభలో అరుణోదయ జిల్లా నాయకులు జనగామ బానే కాసర్ల మల్లేష్, పివైఎల్ జిల్లా అధ్యక్షులు కాసిపేట ధర్మేందర్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎడ్ల రవికుమార్, ఎం కొమరయ్య, తిరి బాలకృష్ణ, జనగామ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖని సూర్యనగర్ కు చెందిన కొండ్ర రాజయ్య ఓదమ్మల కుమారుడు స్వర్గీయ అనిల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్ MDHWS బాలల సంరక్షణ సంస్థలో ఆదివారం కొండ్ర రాజయ్య ఓదెమ్మ దంపతులు అన్నదానం చేశారు. ఈ మేరకు అనాథ పిల్లలకు అన్నదానం చేసిన అనంతరం కొండ్ర రాజయ్య మాట్లాడుతూ తమ వంతు సహాయ సహకారాలు ఆశ్రమానికి అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు రాధా, యేసు సురేష్, ఆశ్రమ వ్యవస్థాపకులు పోచంపల్లి రాజయ్య, అనాథ పిల్లల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనెటి రాజు, వశిష్ఠ గోకుల్, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. తండ్రి పేరు రాజయ్య, తల్లి పేరు ఓజమ్మ. 92 5 నెలల 5 తారీఖు నాడు పుట్టిండు. 2013 9 నెలల 10 చనిపోయాడు. ఆయన బర్త్డే జ్ఞాపకార్థంగా మేము అనాథ పిల్లల ఆశ్రయంలో మేము అన్నదానం పెడుతున్నాం. ఓజమ్మ, రాజయ్య, రాజకుమారి, శ్రీవేణి, సురేష్, రాధ, వీళ్ళు మా అక్క, అన్న, బావ, పెద్దక్క, పెద్దబావ, చిన్నబావ, చిన్నక్క. మేము ఆశ్రయంలో అన్నం పెడుతున్నాం. అన్నం కలిపి సిటీ న్యూస్ ని ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, MDDM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్. మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన తనిఖీలలో ఇప్పటివరకు 1,75,38,772 రూపాయలను జప్తు చేసి సరైన ఆధారాలు పరిశీలించి గ్రీవెన్స్ కమిటీ 1,64,58,232 రూపాయలను విడుదల చేసినట్లు ఆదివారం పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ తెలిపారు. రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 30,65,230 రూపాయలు, 74,89,137 రూపాయలు విలువ చేసే 1,042.19 గ్రాముల బంగారం, 6,13,554 రూపాయల విలువ చేసే 6,730 గ్రాముల వెండి జప్తు చేయగా ఆధారాలను పరిశీలించి 24,20,190 రూపాయలు విడుదల చేశామని మంత్రి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 11,17,330 రూపాయలు జప్తు చేయగా ఆధారాలను పరిశీలించి 6,81,830 రూపాయలు విడుదల చేశామని అన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 17,85,500, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 32,98,210 రూపాయలు, చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 11,07,950 రూపాయలు, బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 55,88,222, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 15,76,330 రూపాయలు సీజ్ చేయగా ఆధారాలను పరిశీలించిన గ్రీవెన్స్ కమిటీ పూర్తి స్థాయిలో నగదును విడుదల చేయడం జరిగిందని అన్నారు. సరైన ఆధారాలు సమర్పించని కారణంగా 10,80,554 రూపాయలు, 74,89,137 రూపాయలు విలువ చేసే 1,042.19 గ్రాముల బంగారం,
6,13,554 రూపాయల విలువ చేసే 6,730 గ్రాముల వెండి ఆభరణాలు విడుదల చేయలేదని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు బన్నా హనుమంతు మృతి చెందిన సంఘటన రామకృష్ణాపురంలో ఆదివారం చోటు చేసుకుంది. రామకృష్ణాపూర్ ఎస్ఐ జితేందర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణాపూర్ పట్టణం నాగార్జున కాలనీకి చెందిన బన్నా హనుమంతు ఆర్కే పై గనిలో పోల్ కట్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడని ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పట్టణం నుంచి ఆర్కే పై గనికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో దొరగారిపల్లె చెరువు సమీపంలో వాహనం అదుపు తప్పి కింద పడ్డంతో తలకు తీవ్ర గాయాలు కాగా సంఘటన స్థలం వద్ద ఉన్న వాహనదారులు 108 వాహనానికి సమాచారం అందించడంతో ఏరియాలోని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. సింగరేణి వైద్యులు సిపిఆర్ చేస్తూ ఎంతో శ్రమించినప్పటికీ అప్పటికే హనుమంతు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా మృతుడికి భార్య, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రోడ్డు ప్రమాదానికి గురైన వారిని పరామర్శించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు. తెలంగాణ రాష్ట్ర మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోల్లటి దామోదర్ ఇంటిలో తేనేటి విందు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రామరావణ అందించిన విప్లవ స్ఫూర్తితో మతోన్మత ఫాసిజాన్ని ప్రతిఘటించే దిశగా విప్లవ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం. అరుణోదయ రాష్ట్ర నాయకులు బతుకుల రాజన్న పిలుపు. పుట్టినరోజు సందర్భంగా గోదావరికని గాంధీనగర్ MDHWS బాలల సంరక్షణ సంస్థలో అన్నదానం చేసిన కొండ్ర రాజయ్య, ఓదెమ్మ దంపతులు. కోటి 75 లక్షలకు పైగా నగదు జప్తు, కోటి 64 లక్షలకు పైగా విడుదల. ఇవి ఇప్పటివరకు సిటీ న్యూస్. నమస్తే.